హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. నేను ఈరోజు మీకు చూపిస్తున్న వంట గోంగూర చికెన్ లేదా చికెన్ గోంగూర. చాలా మందికి అమ్మ చేసిన వంటలు అంటే కూడా చాలా ఇష్టము. అప్పుడప్పుడు కమెంట్స్ పెడుతూ ఉంటారు, అమ్మ చేత వంటలు చేయించి చూపించండి అని. మీ అందరి కోసం ఈరోజు అమ్మ చేత ఈ గోంగూర చికెన్ చేపిస్తాను. ఎలా చేస్తుందో నేను చూపిస్తాను. మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఇంక వీడియో నచ్చితే లైక్ చేయటం మర్చిపోవద్దు. మన వీడియోస్ చూసే వాళ్ళు అందరూ కూడా అమ్మతో చేయించండి, అమ్మమ్మతో చేయించండి కూరలు అంటారు. ఇవాళ ఉన్నావు ఇక్కడే గోంగూర చికెన్ కూర నువ్వు చేస్తుందండి. ఇంక ఈరోజు అమ్మతో చేయిస్తా కూర. అయితే చూసేద్దాం రండి. అన్నీ రెడీగా ఉన్నాయి. రామ్మ కడిగావుగా? ఇందాకే కడిగి పెట్టేసింది. నేను చేస్తానేమో అనుకుంది కూర. ఇంకైతే నేను తనతోనే చేయించుదామని చెప్పి అన్నీ రెడీ చేశాను అన్నమాట. ఇది ఒక 1/2 kg చికెన్ తీసుకున్నాం. అక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత ఉంటుందమ్మా? 2 టేబుల్ స్పూన్లు వేయచ్చా? మామూలుగా అయితే గోంగూర కాబట్టి కొంచెం ఎక్కువ వేస్తున్నాం. గోంగూర కనుక లేకపోతే ఒక 1/2 టేబుల్ స్పూన్ తగ్గించేసుకుంటాం. ఇంకా గోంగూర వేస్తున్నాం కాబట్టి ఆ పులుపు ఉంటుంది కాబట్టి అందుకని ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఎక్కువ వేస్తున్నాం అన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు ఉంటే కళ్ళుప్పు ఖచ్చితంగా వేసుకోండి. రుచికి సరిపడా కారం. అమ్మ ఈ కారం కొంచెం ఘాటుగా ఉన్నట్టుంది. మామూలుగా మనం కొంచెం గరం మసాలా వేస్తున్నావా? కొంచెం గరం మసాలా ఇందులో వేస్తుంది, మళ్ళీ లాస్ట్లో కొంచెం వేస్తుంది. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసింది. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ పసుపు, టేబుల్ స్పూన్ కాదు. ఉల్లిపాయలు పెద్దవి ఒక మీడియం సైజు అయితే ఒక 3 ఉల్లిపాయలు తీసుకోండి. ఒకవేళ పెద్దవి అయితే 2 తీసుకోండి. పచ్చిమిర్చీలు ఒక 3 పెద్ద పచ్చిమిర్చీలు 3 ఇలా చీలికలుగా చేసుకున్నాం. ఉల్లిపాయ ముక్కలు మరీ చిన్న చిన్నగా ఏం అవసరం లేదు, కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసాం. బాగా ఈ మసాలాలు వేసినవన్నీ కూడా ఇలా బాగా ముక్కలకు పట్టించేసుకోవాలి. చికెన్లో ఇంకెప్పుడన్నా నేర్చి చేసావమ్మా నువ్వు? టమాటా వేస్తారు కానీ చాలా మంది టమాటా అయితే నాకు అయిపోయిందా? ఇంక వెంటనే చేసేద్దామా? వేసేస్తావా? కొద్దిసేపు పట్టు ఉంచుతావా? 5 నిమిషాలు ఉంచితే కొంచెం మొక్కలు పడుతుంది. సరే సరే. 10 నిమిషాలు పావు గంట అయింది. ఇంకా మనం కూర కలిపి ఉంచుకొని ఇంక ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకుంటున్నాం. ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ ఉంటుంది. 3-4 టేబుల్ స్పూన్ల వరకు ఉంటుంది. ఈ చికెన్లో అయితే మేము ఆవాలు జీలకర్ర అలాంటివి ఏమి కూడా వేయం అన్నమాట. ఎప్పుడు కూడా ఏ రకంగా చేసినా కూడా వేయం. కావాలంటే వేసుకోండి. మళ్ళీ ఒకసారి అంతా బాగా కలిపేసుకొని ఇంకా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇంకా కూర అంతా కూడా ఇంకా ఆయిల్లో వేసేసుకున్నాం. మా అమ్మ మాత్రం గిన్నెలు ఎంత శుభ్రంగా తుడుస్తుందో. అంతా ఒకసారి ఆయిల్లో బాగా కలిసే వరకు కిందకి పైకి ఇలా తీసుకుంటే కూర అంతా కూడా ఒకేలాగా మగ్గుతాం. ఇదిగోండి 1/2 kg చికెన్కి 100 గ్రాములు గోంగూర తీసుకున్నాం. ఇంక ఇది శుభ్రంగా కడిగేసి ఇది అక్కడ గోల్ముళ్ళలో అమ్మ తీసుకొచ్చిన గోంగూరే. మనకు పైన డాబా మీద కూడా ఉందిలే కానీ ఇంక ఇది ఉందిగా, ఈరోజు ఇదైతే వాడుతున్నాం. సరే, ఒక 5 నిమిషాలు కూర అలా మగ్గిన తర్వాత గోంగూర వేస్తారా? కొంచెం ఘాటుగా ఉంటుంది, కొంచెం అట్లా. అదే ఫ్లేవర్ బాగుంటుందని 2 లవంగాలు నూరేసిందనమాట. ఇప్పుడు మంచి ఫ్లేవర్ ఉంటుంది కూరకు అని చెప్పి అప్పటికప్పుడు నూరేస్తే ఇంకా బాగుంటాయి కదా. అట్లా మధ్య మధ్యలో ఈ 5 నిమిషాల్లో ఒకసారి తిప్పింది కూర అంతా కలిసే వరకు. ఇంక ఇప్పుడు గోంగూర వేసేసుకుందాం. వేసి గోంగూర అంతా కూడా వేసేసాం. ఇది గోంగూర ఒక 100 గ్రాములు ఉంటుంది అంతే, అంతకన్నా ఎక్కువైతే ఉండదు. మళ్ళీ లేకపోతే కూర పుల్లగా అయిపోద్ది.
పులుపు ఇష్టం అయితే ఇంకొంచెం వేసుకోండి. బాగా పులుపు ఇష్టపడే వాళ్ళు అయితే అసలు అవసరం ఉండదు. ఇదంతా కూడా కలిసే వరకు కలిపేసుకోవాలి. స్టవ్ సిమ్లోనే ఉంది, మూత పెట్టి. స్టవ్ దాదాపుగా సిమ్లో ఉంచుకొని చేసుకోండి. ఈ కూర అయితే మాత్రం చక్కగా ఉడుకుద్ది మనకి. మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఉండండి. ఇంతవరకు అయితే మాత్రం ఇందులో కొంచెం కూడా ఒక్క చుక్క కూడా వాటర్ ఇలా. రెడీ అమ్మా? ఉడికిపోయిందా? అస్సలు కొంచెం కూడా వాటర్ వేయలేదుగా? అస్సలు. ఇంకా కూర అంతా దాదాపు ఉడికిపోయింది. ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేస్తుంది. గరం మసాలా 1 టేబుల్ స్పూన్ ఉంటుంది కదా ఇది. ఇందాకైతే ఇప్పుడైతే 1 టేబుల్ స్పూన్ వరకు వేసాం. అంతా ఒకసారి బాగా కలిసే వరకు కలిపేసుకోండి. ఇంకా కూర అయితే మనకు రెడీ అయిపోయినట్టే. ఇంకా స్టవ్ ఆపేసుకోవటమేనమ్మా. ఎట్లుంది మరి రుచి నీకు? చేసుకున్న తర్వాత అది బాగుంటే అంటే తొందరగా నువ్వు కూడా ఏది పెడితే అది ఎంత నచ్చవు కదా, అందుకని అడుగుతున్నా. ఇంకా స్టవ్ కూడా ఆపేసి. మేము తీసుకున్నది అయితే బాయిలర్ చికెనే. 25 నిమిషాలకు మనకి చక్కగా స్టవ్ సిమ్లో పెట్టుకుంటే మెత్తగా ఉడికిపోయింది. ఒకవేళ మీకు ఉడకలేదు అనుకుంటే కొంచెం వాటర్ వేసుకోండి. అస్సలు వాటర్ అంటూ వేయలేదు. ఇంకా గోంగూర కడిగేసాం. చికెన్కి వచ్చే వాటర్ తోటే మనకు కూర అయితే రెడీ అయిపోయింది చక్కగా. గోంగూర చికెన్ చూసారుగా మరి అమ్మ చేసిన గోంగూర చికెన్. ఈ పద్ధతిలో ఎప్పుడూ చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందన్నది మర్చిపోకుండా కమెంట్ చేయండి. ఇంకా కూర అయిపోయింది కదా, మామయ్యకి కూడా అన్నం పెట్టేశాను. కూర అయితే బాగుందంట, పుల్లగా మామయ్యకి కూడా నచ్చిందని చెప్తున్నారు. లాస్ట్లో ఆ క్లిప్ కూడా యాడ్ చేశాను. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్. గోంగూర చికెన్ ఎట్టుంది? బాగుందా? గోంగూర వేసి చేసాను చికెన్ బాగుందా? అదే బాగుందా?